గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానం వినడం కింద లెక్క. కాబట్టి 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తదా సర్గశతాన్ షట్కాండాని తథోత్తరం. ఆయన 500 సర్గలతోటి 6 కాండలతోటి ఆ పైన ఉత్తరకాండతోటి రామాయణాన్ని రచన చేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన రామాయణానికి పెట్టుకున్న పేర్లు కావ్యం రామాయణం కృత్సనం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రతః. ఈ రామాయణాన్ని నేను రామాయణము అని పిలుస్తున్నాను. ఆయనము అంటే కదలిక అని, ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం. ఆయనము అంటే కదలడం. కదలడం అన్నది 2 కాళ్ళ మీద ఉంటుంది. బరువునంతటినీ ఒక కాలు మీదకి మోపి రెండవ కాలు కదిపి ముందుకేస్తారు. మళ్ళీ బరువుని ముందు కాలు మీదకి తీసుకుని వెనక కాలు కదుపుతారు. ఒక కాలు మీద బరువు నిలబెట్టి రెండవ కాలు కదుపుతూ ఉంటారు. గమనం, కదలిక, ఆయనం అలా నడుస్తారు. రాముడు నడుస్తాడు. రాముని ఆయనం, రాముని నడక ఎలా ఉంటుందంటే భౌతికమైన కాళ్ళతో కాదు, ధర్మము సత్యము. ధర్మమునందు నిలబడతాడు, సత్యమునందు ఊంచుకుంటాడు. సత్యమునందు ఊంచుకుంటాడు, ధర్మమునందు కదులుతూ ఉంటాడు. సత్యధర్మమునందు 2 కాళ్ళుగా చేసుకుని కదిలిన రామచంద్రమూర్తి కథ రామాయణం. కాబట్టి దీనికి రామాయణం అని పేరు పెడుతున్నాను. సీతాయాశ్చరితం మహత్. సీతమ్మ తల్లి యొక్క నడవడి, ఆమె యొక్క కథ. పౌలస్య వధమిత్యేవ, పులస్త్య బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినటువంటి ఆ రావణాసురుని యొక్క వధ అన్న పేరుతో ఈ 3 పేర్లతో ఈ రామాయణ రచన చేస్తున్నాను అన్నారు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం జాతిభి సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసై శృంగార కారుణ్య హాస్య వీర భయానకై రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమే తదగాయతాం భ్రాతరౌ స్వరసంపన్నౌ గంధర్వా వివరూపిణౌ రూపలక్షణ సంపన్నౌ మధుర స్వరభాషిణౌ. ఆ రామాయణ రచన చేసినప్పుడు ఎంత గొప్పగా చేశారంటే పాఠ్యే గేయే చ మధురం. రామాయణాన్ని గానం చేసినా అంత మధురంగా ఉంటుంది. అసలు నిజానికి రామాయణాన్ని గానం చేయడానికి వీలుగానే మహర్షి రచన చేశారు. అందుకే లవకుశులు గానం చేశారు రామాయణాన్ని మొట్టమొదట. అటువంటి గానం చేయడానికి వీలుగా రచన చేశారు. చదువుకున్నా కూడా అంత మధురంగా ఉంటుందిట. రామాయణ కావ్యం గురించి ఒక మాట చెప్తారు పెద్దలు. ఏదైనా ఇతర భాషలో ఉన్న పుస్తకం చూస్తే అది ఆ భాషలో ఉందంటారు. కానీ వాల్మీకి రామాయణం ఎవరు చదువుకున్నా అంటారట ఇది మా భాషలోనే ఉందంటారట. అట్లా రచన చేశారు. అటువంటి సంస్కృతం. అంత గొప్పగా ఉంటుంది రామాయణం. పైగా రామాయణం చదువుతుంటే, రామాయణం వింటుంటే ప్రత్యక్ష ప్రసారం. మీకు కథ చెప్తున్నట్టుండదు. ఆయన బయలుదేరాడు, అన్న దగ్గరికి వచ్చాడు, చేతులు కట్టుకున్నాడు, అన్న ముందు నిలబడ్డాడు, అన్నకి నమస్కారం చేశాడు. అన్నగారు తమ్ముడా భద్రంతే నీకు క్షేమముగాక, ఏమి ఇలా వచ్చావని అడిగారు. అప్పుడు తమ్ముడు మాట్లాడటం మొదలెట్టాడు. మీకు అక్కడ అన్నదమ్ములు ఇద్దరూ కలుసుకోవడం, నిలబడ్డం, మాట్లాడుకోవడం మనసులో కనపడుతూ ఉంటుంది. మనసులో కనపడేటట్టుగా రామాయణాన్ని రచన చేశారు. అందుకే అంత మధురమైన కావ్యం, అంత గొప్ప రచన లోకంలో ఇంకా లేదు. కాళిదాస మహాకవి అంతటి వాడు రామాయణం చదివి నేను రామాయణంలా రచన చెయ్యాలని కుమార సంభవం చేశాడంటే ఎంత గొప్ప రచనో, ఎటువంటి వర్ణనలో, ఎటువంటి కావ్యమో అర్థమవుతుంది. కాబట్టి సంగీత సాహిత్యాలు రెండిటి విషయంలో కూడా ఆది కావ్యమై మధురాతి మధురం. ధృత, మధ్య, విలంబిత అన్న 3 ప్రమాణముల చేత ప్రతిపాదింపబడుతుంది. పైగా 7 జాతులకు సంబంధించినటువంటి రాగములతో పాడడానికి వీలుంది. షడ్జ, మధ్యమ, గాంధార, నిషాద, వృషభ, దైవత, పంచమములనేటటువంటి 7 రాగాలతోటి 7 జాతులతోటి కూడా రామాయణాన్ని ఆవిష్కరించవచ్చు. వీణా తంత్రుల మీద పలుకుతుంది రామాయణం. ఈ మధ్య హైదరాబాదులో నాదరామాయణం అన్న పేరుతో వీణ మీద పలికిస్తూ మల్లాది సోదరులు పాడుతుండగా నేను వ్యాఖ్యానం చేస్తుండగా కొంత భాగాన్ని చేశాం కూడా. ఎంత మధురంగా ఉందో అని అందరూ సంతోషించారు. అట్లాగే శృంగార, కారుణ్య, హాస్య, వీర, భయానక, రౌద్రాది రసములతో కూడుకుని అన్ని రసములు ఆవిష్కృతమై ఉంటాయి. అంత గొప్పదైనటువంటి రామాయణాన్ని రచన చేసి ఆయన ఇది ఎవరికి నేర్పాలి అని ఆలోచించారు. ఎదురుగుండా లవకుశులు ఇద్దరూ తిరుగుతున్నారు.
వాళ్ళని చూసి ఉత్తములైన శిష్యులు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి నేను నేర్పుతాను అనుకున్నారు. వెంటనే లవకుశుల్ని పిలిచి వాళ్ళిద్దరికీ రామాయణాన్ని గానం చేయడం నేర్పారు. ఒక మంచి రోజు చూసి ఆ రోజున మొట్టమొదట రామాయణ గానం ఏర్పాటు చేశారు. మొట్టమొదటి రామాయణ గానం ఎక్కడ జరిగింది అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే. ఆయన ఆశ్రమానికి వచ్చిన ఋషులందరినీ కూర్చోపెట్టి లవకుశులు పాడారట. రామాయణం అంతా పాడేస్తే అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదో ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం. ఎంత గొప్పదైందంటే ఆ రామాయణం. అభిగీతమిదం గీతం, అది పాడుతుంటే ఆనందపడిపోయేటట్టుగా ఉంటుందిట, ఆయుష్యాన్ని ఇస్తుందిట, పుష్టినిస్తుందిట, సకల వేదముల సారము అందులో నిబిడీకృతమయ్యుందిట. లవకుశులు అంత గొప్పగా దాన్ని గానం చేస్తే వచ్చిన ఋషులందరూ విన్నారు. ఎంత సమయమైంది అన్నది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే సాధు సాధు అబ్బా 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 అన్నారంతే. ఇంకా వాళ్ళకి అంతకన్నా అనడానికి భాష సరిపోలేదు. ఆ మాధుర్యాన్ని, ఆ సంతోషాన్ని అభివ్యక్తం చేయడానికి ఋషులకు భాష చాలలేదు. ఒక ఆయన లేచి, ఏదో సభకెడుతున్నాం, అక్కడ ఏదో రామాయణ గానం చేస్తారట, ఇవన్నీ వాళ్ళు అనుకోలేదు. వాల్మీకి మహర్షి దర్శనానికి వచ్చారు, అందరినీ కూర్చోబెట్టి అకస్మాత్తుగా లవకుశుల చేత రామాయణ గానం చేయించారు. వాళ్ళు ఎంత సంతోషపడిపోయారంటే ఏదో ఒకటి లవకుశులకి ఇవ్వకుండా ఉండలేకపోయారు. అందుకని చుట్టూ తడువుకున్నారు. ఏముంది, ఒక ఆయన కట్టి విప్పిన పంచి ఇంకోటి ఉంది అక్కడ, మళ్ళీ తడిపి ఆరేసుకుంటాడు ఆయనది. ఆ పంచె తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఆయన, ఇది కట్టేసుకో అన్నాడు అంతే. ఎందుకది అంటే ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేకపోయారు. ఆ రామాయణం అంత మధురం, లవకుశులు పాడితే అంత గొప్పగా పాడారట. అందుకని ఒక మహర్షి నారచీరి ఇచ్చేశాడు, ఇంకొక ఆయన అసలు ఆయన స్వకర్మ అంతా, ఆయన సంధ్యావందనం చేసుకోవాలన్నా, ఆయన స్నానం చేయాలన్నా, దేనికైనా కలశ దగ్గర ఉండాలి. ఆయన తర్వాత చూద్దాం ఏదో ఒకటి, ముందు మన దగ్గర ఉన్నది ఇదొకటి, ఇది ఇచ్చేద్దామని చెప్పి ఆ కలశ తీసుకెళ్ళి ఇచ్చేసట్టే. అంటే అంత ఆనందపడిపోయారట రామాయణం విని ఋషులందరూ. అంత గొప్ప గానం చేశారు. తర్వాత దాన్ని అయోధ్యానగర వీధులలో పాడారు లవకుశులు. రామచంద్రమూర్తి విని ఆనందించి ఆ పిల్లలిద్దరినీ పిలిచి అంతఃపురంలో లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని తల్లుల్ని అందరినీ కూర్చోపెట్టి, ఇది సీతమ్మ కథ, ఇది వింటే మనశ్శాంతి కలుగుతుంది, నాకు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతోంది. ఎంత బాగా పాడారో ఈ పిల్లలు. ఇప్పుడు రామాయణం పాడతారు, వినండి. సీతాయాస్ చరితం మహత్ అన్నది సీతమ్మ కథ వాళ్ళు పాడుతున్నారని రాముడు కూడా కూర్చుని విని ఎంతో సంతోషించట. అలా ప్రారంభమైనటువంటి ఆ రామాయణంలో వాల్మీకి మహర్షి అయోధ్యానగరం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. శ్రీరామాయణాన్ని మీరు పరిశీలిస్తే మీకు కొన్ని విచిత్రమైన విషయాలు కనపడతాయి. రామాయణ రచన చేసినప్పుడు సుందరకాండ చెప్తున్నారనుకోండి, మహర్షి ఏం చేస్తారంటే అక్కడ ఉండే వాళ్ళ ప్రవర్తన చెప్తారు. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఎంత దుర్మార్గులు ఉన్నారో, ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారో అర్థమైపోతుంది. పైకి ఎంత బంగారం మేడ అయితే ఆవిడకి కావాలి, ఎంత ముత్యాల తాపడాలు చేస్తే ఆవిడకి కావాలి, రత్నాల జాలు అయితే ఆవిడకి కావాలి, లోపల ఉన్నవాడిలో గుణాలు ఇవి. అదే అయోధ్యానగరాన్ని వర్ణిస్తున్నారనుకోండి, అక్కడ ప్రజల యొక్క గుణాలు చెప్తారు. ఆయన అయోధ్యానగర పౌరులు చాలా గొప్పవారు అలా ఏం చెప్పరు. అయోధ్యానగర ప్రజలు ఎటువంటి వారు చెప్తారంతే. మీరు చెప్పాలి ఎవరు మంచివారన్నది. మీకు అయోధ్యానగర ప్రజల గుణాలు నచ్చాయనుకోండి, మీరు ఆ గుణాలు కొన్ని నేర్చుకోవాలని గుర్తు. మీరంటే నా బోటిగాడు, మీ గురించి కాదు నేను అనేది, మీరు అన్నప్పుడు నేను అని గుర్తు. కాబట్టి మహర్షి రచనలో ఏది ఎట్లా చెప్పాలో అట్లాగే సాక్షి మాత్రంగా చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికీ కితాబులు ఇవ్వరు, వీడు గొప్ప అనరు, వీడు తప్పు అనరు. మనం కథ చదువుతూ ఓ ఇలా ఉండడం ఎంత గొప్ప అనిపించాలి అంతే తప్ప అక్కర్లేని అందాలకి అయోధ్య వెళ్ళదు, అక్కర్లేని అందాలకి వెళ్ళి సంస్కృతిని వంట పట్టించుకోదు లంక. రెండిటికీ ఉన్న తేడా స్పష్టంగా కనపడుతుంది. అయోధ్యానగరం యొక్క గొప్పతనాన్ని చెప్తూ అంటారు, కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్ నివిష్ట సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్. సరయూ నదీ తీరంలో మనుచక్రవర్తి సంకల్ప బలంతో నిర్మించినటువంటి నగరం అయోధ్యానగరం.
అటువంటి అయోధ్యానగరం ధనధాన్య సమన్వితం, ధనధాన్యములు పుష్కళంగా ఉన్నటువంటిది. అది జనపదో మహాన్, కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్. అనేక మంది జనులు ఆ అయోధ్య నగరంలో నివసిస్తూ ఉంటారు. దృఢమైనటువంటి దారు తలుపులతో కూడినటువంటి రక్షణ వ్యవస్థతో ఉంటుందిట. యంత్రాలు, కోటబురుజులు, శతఘ్నులు ఇవన్నీ ఉన్నాయి. తోటలు, ఉద్యానవనాలు అంత అందంగా పెంచబడి అన్ని పువ్వులతోటి తుమ్మెదలతోటి నిండి ఉంటుందిట. అంటే ఒక ఊరి అందం నిజానికి దేని మీద ఉంటుందంటే, మీరు కృత్రిమంగా ఎన్ని నిర్మించండి, ఒక పెద్ద తటాకం ఉంటే దాన్ని చూసేటప్పటికి కలిగే ఆనందం వేరు. వరంగల్ వెళ్ళి రామప్ప చెరువు చూస్తే మహానుభావుడు ఎలా తవ్వించాడురా ఈ చెరువు అనిపిస్తుంది. ఒక పెద్ద జలాశయం చూస్తే అంత ఆనందం. ఒక పెద్ద చెట్టు చూశారనుకోండి అంత ఆనందంగా ఉంటుంది. ఒక పూల తోట వంక చూశారనుకోండి అంత ఆనందంగా ఉంటుంది. ఊరంతా ఎక్కడ చూసినా ఉద్యానవనాలు, అంత శుభ్రత, చందనపు నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి పతాకాలు ఎగరవేసి ఇళ్ళన్నీ అంత శుభ్రంగా ఉండి ఊరంతా అంత గౌరవంగా ఉందనుకోండి, ఆ ఊరు వెళ్ళగానే మనసు అంత ప్రశాంతతని పొందుతుంది. అంత పెద్ద పెద్ద మేడలు. అయోధ్యానగరం యొక్క గొప్పతనం ఎక్కడుందంటేట, ఖాళీ స్థలాలు ఉపయోగించకుండా వదిలిపెట్టేయడం అయోధ్యలో ఉండదుట. ఎందుకనంటే ఒక ఖాళీ స్థలం ఉండిపోయింది అంటే గుర్తేమిటంటే, ఎప్పుడో అది ధర పెరిగితే అమ్మి సంపాదిద్దామన్న ఒక వ్యక్తి అప్పుడు డబ్బుంది కాబట్టి ఉపయోగానికి అందకుండా ఉంచేసుకున్నాడని గుర్తు. అలా కాకుండా స్థలమంతా నిర్మాణాలు జరిగి ఊరు వృద్ధిలోకి వచ్చిందనుకోండి, ఊరికి ఉపకారం జరుగుతోందని గుర్తు. అందుకని అనుపయుక్తమైన ఖాళీ స్థలములు అయోధ్యానగరంలో ఉండవుట. అట్లాగే ఇంపైన సంగీతం, ఏది మనసుకి ప్రశాంతత కల్పిస్తుందో, ఏది మంచి సంస్కృతి వైపుకి నడిపిస్తుందో అటువంటి సంగీతం వినపడుతూ ఉంటుందిట. తల్లి తండ్రి లేనివాణ్ణి, తనని ఆదుకునేవాడు లేనివాణ్ణి, వెనక ఎవ్వరూ లేనివాణ్ణి, ఒక్కడుగా ఉన్నవాణ్ణి ఎంత తప్పు చేసినా చంపరట. ఎందుకంటే వాడికి ఇక ఎవరూ లేరు, అందుకని అటువంటి వాడిని చంపరట. సింహాలు, పెద్ద పులులు ఇటువంటి వాటిని బాణప్రయోగం చేసి చంపడం చాలా తక్కువగా భావిస్తారట అక్కడ యోధులు. చేతులతో పట్టి యుద్ధం చేసి చంపుతారట. అది వాళ్ళ యొక్క పరాక్రమం. సర్వే నరాశ్చ నార్యస్య ధర్మశీలాః సుసంయుతాః ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్ష్యై ఇవామలాః. అయోధ్యానగరం యొక్క గొప్పతనం ఏమిటంటే, ధర్మాన్ని పాటించనటువంటి పురుషుడు కానీ ధర్మాన్ని పాటించనటువంటి స్త్రీ కానీ కనపడరట. అన్నిటికన్నా గొప్ప మాట ఎక్కడ మాట్లాడారంటే ఉదితాః. పేదవాడిగా పుట్టినవాడు ఉన్నాడేమో కానీ పేదవాడిగానే చచ్చిపోయినవాడు ఉండట అయోధ్యలో. ఎందుకని అంటే కష్టపడి బ్రతికే ఐశ్వర్యవంతుడు అవుతాట. పేదవాడిగా పుట్టినా ధనవంతుడిగా చచ్చిపోతాడు తప్ప పేదవాడిగా పుట్టి పేదవాడిగా చచ్చిపోయేవాడు ఉండట. అంటే అంత కష్టపడే లక్షణం ఉన్నవాళ్ళు ప్రజలు నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటారట. రోజు రోజుకి వృద్ధిలోకి వస్తారట. ఊరు అట్లా వృద్ధిలోకి వస్తుందట. శీలవృత్తాభ్యాం మహర్ష్యైవామలాః. మహర్షుల మనసులు ఎలా ఉంటాయో అక్కడ ఉన్న ప్రజల మనసులు అంత నిర్మలంగా ఉంటాయట. అంత మంచి స్వభావంతో ఉంటారట. కపటంతో ప్రవర్తించే వాళ్ళు ఎవరు ఉండారట. నాల్ప సన్నిచయ కశ్చిదాసీత్తస్మిన్ పురోత్తమే కుటుంబీయో అసిద్ధార్థో గవాశ్వ ధనధాన్యవాన్. తక్కువ కూడబెట్టినవాడు ఎవరు ఉండట. తక్కువ కూడబెట్టడం అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తను చెయ్యవలసిన చేస్తూ ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కడుతూ 10 రూపాయలు సంపాదించిన వాడు 2 రూపాయలు దాచాడు అనుకోండి, విచ్చలవిడితనం లేనివాడని గుర్తు. 1,00,000 రూపాయలు సంపాదించిన వాడు 99,000 దాచుకుని 1,000 రూపాయల్లో నిరాడంబరంగా బ్రతికి ఈ 99,000 సామాజిక ప్రయోజనానికి పనికొచ్చేట్టుగా పెట్టుబడి పెడుతున్నాడు అనుకోండి, ఆయన నిరాడంబరంగానే జీవితాన్ని ఉజ్వలంగానే బ్రతుకుతున్నవాడని లెక్క. ఎవరు ఎంత దాచారని కాదు, తక్కువ దాచిన వారు లేరుట.
అంటే నీకున్నదేదో దాంట్లో ఎక్కువ భాగం ఉంది కదా అని ఖర్చు పెట్టుకున్నవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకున్న దాంట్లో తాను ఖర్చు పెట్టి తన వృద్ధిని తాను చూసుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. ఈ రెండిటి మధ్య సమతౌల్యం పాటించి ప్రవర్తించినవాడు ఆదర్శవంతమైన జీవితం గడిపినవాడు. అట్లా ఉంటారట అక్కడ ఉన్న పౌరులందరూ కూడా. అంటే ఎవరి దగ్గర ఎంతైనా ఉండొచ్చు, కానీ విలాసాలకి వ్యసనాలకి ఖర్చు పెట్టేవాళ్ళు మాత్రం కనపడరు. ప్రయోజనకరమైన పనులకు మాత్రమే ఖర్చు పెడతారట. అందుకే ఏనుగులు గుర్రాలు ధనం ధాన్యం నాకు లేవు అన్నవాడు ఉండట అక్కడ. 3 పురుషార్థములను అందరూ సాధించారట. అంటే ధర్మము చేత అర్థాన్ని కామాన్ని కట్టారు. ఎవరికైనా కోరిక పుడితే ధార్మికమైన కోరిక, ఎవరైనా డబ్బు సంపాదిస్తే ధార్మికంగా, ఖర్చు పెడితే ధార్మికంగా, ధర్మము చేత అర్ధకామములను కట్టారట. కుటుంబి కాని వాడక్కడ లేడు. కుటుంబి అంటే 10 మంది ఉంటే కుటుంబి అని పిలుస్తారు. ఎవరెవరు ఉండాలి అంటే తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, 2 కొడుకులు, 2 కోడళ్ళు, కూతురు, అతిథి. ప్రతిరోజు అతిథిని పిలిచి అన్నం పెట్టి అతిథి భుక్తశేషాన్ని తింటారట వాళ్ళు. అతిథి దేవో భవ. అతిథి అంటే భగవంతుడే. అందుకని అతిథి తినగా మిగిలిన శేషాన్ని వాళ్ళు తింటారట. 10 మంది ఉంటారు కాబట్టి కుటుంబి. అంటే ఏమంటే కూతురు పెళ్ళైపోదా అని మీరు అడగచ్చు. కూతురికి పెళ్ళైపోయినా కూతురికి కుటుంబంలో సభ్యత్వం పోదు. ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు, ఇదం నమమ అనరు. అందుకని కూతురికి కుటుంబంలో సభ్యత్వం ఉంటుంది. ఆమెకి రావడానికి, మా నాన్నగారు మా అమ్మ అనడానికి, పిలవకపోయినా రావడానికి అధికారం ఉంది కూతురికి. కాబట్టి కుటుంబి 10 మందితో ఉంటాడు. కాముకుడైన వాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అర్థం లేకుండా దాచుకోవడమే లక్షణంగా దాచుకునేవాళ్ళు, క్రూర స్వభావంతో ఇతరులను బాధించి సంతోషపెట్టేవాడు, విద్యయందు అనురక్తి లేనివాడు, చదువెందుకు అనేవాడు ఆ రాజ్యంలో కనపడ్డట. అందరికన్నా ముందు చదువు ప్రధానం, చదువుకోవాలి, మనిషిగా పుట్టినందుకు చదువు ప్రధానం అంటారట. అట్లాంటి వాళ్ళు. అట్లాగే కడుపు నిండా తినకుండా దాచుకుందామన్న బుద్ధి ఉన్నవాళ్ళు అక్కడ ఉండారట. దాచుకోవాలి, కానీ ముందు మనం తినవలసింది మనం తినాలి అని తినేవాళ్ళు ఉంటారట. అట్లాగే అగ్నిహోత్రాన్ని ఆరాధించని వాడు, యజ్ఞం చెయ్యనివాడు అక్కడ కనపడట. నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా మృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే. నా కుండలి, కుండలములు చెవులకు ఆభరణములు లేనివాడు, నామకుటి తలపాగా కట్టుకోనివాడు, నామకుటి నాస్రగ్వి మెడలో పూలదండ లేనివాడు, నాల్పభోగవాన్ తక్కువ భోగం అనుభవించేవాడు. అంటే తక్కువ భోగం అనుభవించేవాడు అనేటప్పటికీ తృప్తి కలిగిన వాడని గుర్తు. ఎప్పుడైతే నాదేముందండి వాళ్ళతో పోలిస్తే నా బతుకు ఏం బతుకు, ఎన్ని ఉన్నాయి వాళ్ళకి అని ఏడిచిన వాడికి ఉన్నదాంతో తృప్తి లేదు. వాడు బతుకంతా ఏడిపే, నాకు ఏం లేదండి అని బతికిన వాడు ఎవరో వాడు ఐశ్వర్యవంతుడు. ఎవరిది అల్పభోగం కాదు, అంతే ఎవరికి వాళ్ళకే నాకు ఏం లేదని బతుకుతున్నవాళ్ళు. కాబట్టి నా అల్పభోగవాన్ నా మృష్టో. అభ్యంగ స్నానం చేయకుండా ఎవరు ఉండరట. అందరూ తలస్నానం చేసేవాళ్ళే. నానులిప్తాంగో, అందరూ శరీరానికి చక్కటి సుగంధ ద్రవ్యాలు రాసుకొని అంత చక్కగా అంత శౌచ్యంతో అంత శుభ్రంగా ఉంటారట. నా సుగంధశ్చ విద్యతే. ప్రజలు రాజభక్తి అంత కలిగినటువంటి వాళ్ళు. కాంభోజ బాహ్లిక, అట్లాగే వనాయు సింధు దేశాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప గుర్రాల మీద తిరుగుతూ అయోధ్యానగరం అంతా గుర్రాలు తిరుగుతూ కనపడతాయిట. భద్రజాతి ఏనుగులు, మంత్రజాతి ఏనుగులు, మృగజాతి ఏనుగులు, భద్రమంత్రజాతి ఏనుగులు, భద్ర మృగజాతి ఏనుగులు, మృగ మంత్రజాతి ఏనుగులు, ఇన్ని రకాలైన పర్వతాల లాంటి ఏనుగులు అయోధ్యానగరంలో తిరుగుతూ కనపడుతూ ఉంటాయిట. 80 మంత్రులు అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారికి పరిపాలనలో ఉపకారం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ పరమ సమర్థులు. రాజు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు వాళ్ళ స్నేహితుల్ని కూడా పరిశీలిస్తాట. వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారు, దాన్ని బట్టి వీళ్ళు ఇలాగే ఉంటారా అన్నది తెలుస్తుందని స్నేహితుల్ని కూడా పరిశీలనం చేస్తే తప్ప మంత్రి పదవి ఇవ్వరట. అక్కడ
ఆ మంత్రులు ఎంత గొప్పవారు అంటే ఆకారాన్ని బట్టి మనసుని చెప్పేస్తారట. అంత బాగా మనుషులను చదవగలిగిన లక్షణం ఉన్నవారట. లంచం అన్న మాటకి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండారట. యనమండుగురు ప్రధానులైన మంత్రులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. సకల విద్యలు నేర్చినటువంటి వారు మంత్రులు. ఏదైనా చెయ్యకూడని పని చెయ్యడం అన్న మాట వచ్చేటప్పటికే వాళ్ళు చాలా సిగ్గుపడిపోతారట. అంటే అంత సచ్చీలం కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ఐశ్వర్యవంతులు, బుద్ధిశాలులు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు, పరాక్రమం కలిగిన వాళ్ళు, కీర్తి కలిగినటువంటి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా పని చేసేటప్పుడు చిత్తాన్ని బాగా నిలబెట్టి ఆలోచించిన తరువాత మాత్రమే మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, మాట్లాడేటప్పుడు ముఖం ముడుచుకుని కాకుండా చిరునవ్వుతో మాట్లాడే లక్షణం ఉన్నవాళ్ళు, అవసరమైతే తప్పుదారిలో నడుస్తున్నాడని తెలిస్తే తన కొడుకునైనా కూడా శిక్షించగలిగిన నిష్పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అటువంటి మంత్రులు అందరూ ఐకమత్యంగా ఉండేవారట. మంత్రిమండలి మధ్యలో విభేదాలు కానీ, ఒకరిని ఒకరు చిన్నబుచ్చుకోవడం కానీ, ఒకరినొకరు తగ్గించుకోవడం కానీ, ఒకరిని ఒకరు అతిక్రమించడం కానీ, ఒకరికన్నా ఒకరు పైచేయిని సాధించడానికి ప్రయత్నం కానీ ఎన్నడూ ఉండేది కాదుట. అంత ఐకమత్యంగా ఉండేవారట. సువాసస్సువేషాశ్చ తేచ సర్వే సుశీలన హితార్థంచ నరేంద్రస్య జాగ్రత్తో నయచక్షుషా. మంచి వస్త్రాలు ధరించి మంచి వేషాలు కట్టుకుని వాళ్ళు ఎప్పుడూ తెలివిగా ఉండేవారట. అంటే నిద్రపోరా అంటే నీతి అన్న కన్నుతో చూస్తూ ఉండేవారట వాళ్ళు. ఎప్పుడూ వాళ్ళు చూసేది ఏది అంటే వాళ్ళు నీతి తప్పరు, జాతి నీతి తప్పకూడదు. ఏది పోయినా మళ్ళీ తెచ్చుకోగలం, కానీ ఒకసారి కానీ దేశంలో నీతి పోయి అవినీతి వలన తొందరగా వృద్ధిలోకి రావచ్చన్న భావజాలం అంకురిస్తే ఆ దేశమును బాగు చెయ్యడం ఇక ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీతి పట్ల గౌరవం పెరగాలి తప్ప నీతి తప్పితే మనం సంతోషంగా ఉండొచ్చన్న భావన ఎవరి యందో కలగడానికి వీలు లేదని అంత జాగ్రత్తగా పరిశీలనం చేసి అటువంటి బుద్ధి ఎక్కడైనా కలిగితే త్రుంచేసేవారట. త్రుంచేసేయడమే కాదు, సుతీక్ష్ణదండాహ సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. వాళ్ళు శిక్ష వేసేటప్పుడు ఈ తప్పు చేశాడు కాబట్టి ఈ శిక్ష వేస్తామని వేసేవారు కాదుట. ఆ తప్పు ఎటువంటిది అని చూసేవారట. వీడు చేసిన తప్పు ఇది ఆకర్షణీయంగా ఉండి అంటువ్యాధిలా అందరి యందు కూడా ప్రబలితే ఎంత ప్రమాదకరమైపోతుంది దేశం, సంస్కృతి ఎంత విచ్ఛిన్నమైపోతుంది, దేశ కీర్తి ప్రతిష్టలు ఎంత నశించిపోతాయి. ఇటువంటి వాడు ఆదర్శంగా ఉండకూడదు. ఇది అంటువ్యాధిని ఎలా ఆపేయడానికి ప్రయత్నిస్తామో, అసలు అది అంటుకోకుండా రోగనిరోధక చికిత్స ఎలా తీసుకుంటామో, ఇది ప్రమాదకరమైన పని చేసి ఈ పని చేయడం ద్వారా ఇది తప్పైన మనం సంతోషంగా ఉండొచ్చు అని నిరూపించి లోకంలో అవినీతి పెరగడానికి కారణమయ్యడానికి ప్రయత్నించేవాడు ఎవరైనా కూడా తీవ్ర శిక్ష వేసేవారట. ఎందుకంటే ఇక అది పెరగకుండా జాతి యందు సంస్కృతి నిలబడాలి. అది పెద్ద తప్పైన తెలియక చేసినది, కావాలని చేసినది కానిది, దాని వలన ఎక్కువ మంది ఇబ్బంది పడనిది, అమాయకత్వం అందులో స్ఫుటంగా కనపడుతున్నది ఉంటే తక్కువ శిక్ష వేసేవారట. అంటే మొత్తం దేశం యొక్క క్షేమాన్ని, వ్యక్తి యొక్క ప్రవర్తనని, ఆయన నైజాన్ని, ఎటువంటి మనస్థితితో దోషాన్ని చేశాడన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులు శిక్షలు వేసేవారట. దానివలన దేశంలో సంస్కృతి నశించిపోకుండా, నీతి నియమాలు నశించిపోకుండా ప్రజలందరూ కూడా ప్రభుభక్తి పరాయణులై అందరూ నీతి నిజాయితీలతో అంత సంతోషంగా బ్రతకడానికి కారణమైంది. అంత గొప్పగా రాజ్యాన్ని దశరథ మహారాజు గారు ఈ 80 మంత్రులతో కలిసి పరిపాలన చేస్తున్నాడు.
ఆ అయోధ్యానగరం ఈ పృథివిలో ఉన్న స్వర్గమా అన్నట్లుగా భాసిస్తోంది. శ్రీరామాయణం చదువుకుంటే మనకొచ్చేది ఏది అంటే అసలు ఉత్తమ పురుషుడైనటువంటి రాముని గుణములు వాల్మీకి మహర్షిని ఎంత సంతోషపెట్టాయి. అయోధ్యానగర పౌరుల యొక్క గుణాలు చదువుతుంటే, ఆ మంత్రుల గుణాలు చదువుతుంటే, రాజు గుణాలు చదువుతుంటే, ఋషితుల్యుడై అంత ధర్మాన్ని స్థాపించిన ధర్మరాజు ఆ దశరథ మహారాజు గారి గురించి చదువుతుంటే వింటూ ఉంటే అబ్బా మనిషిగా ఇలా బ్రతకాలి, దేశం ఇలా ఉండాలి, మనందరం అలా బ్రతకాలనిపిస్తుంది. ఉత్తమ భావజాలాన్ని నింపగలిగిన సత్యమైనటువంటి గ్రంథం శ్రీరామాయణం. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలము మనుష్య జాతి యొక్క గౌరవం నిలబడుతుంది. ఇవాళ నేను ఇక్కడ ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మీ అందరూ 2 గంటల పాటు అంత తదేక దృష్టితో అంత తాదాత్మ్యతతో రామాయణాన్ని విన్నారు. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు తరువాతి భాగాన్ని ప్రవచనం చేసే ప్రయత్నం చేస్తాను. 2 ప్రధానమైనటువంటి విషయాల్ని మీకు నేను మనవి చేస్తాను. ఆ విషయాల్ని మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆప్ చేయండి బాబు, ఒక్కసారి ఆగండి ఆచార్య గారు. కాంచీపురంలో ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంది. అది చాలా చాలా ప్రాచీనమైన మఠం. అక్కడ ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామివారని ఒక స్వామివారు ఉండేవారు. ఆయన జీవన్ముక్తులు. అక్కడ ఒక శ్రీరామ యంత్రం ఉంటుంది. అక్కడ సీతారామ లక్ష్మణులు హనుమ ఉంటారు. అవి ఒక అద్భుతమూర్తులు. శిఖి కనకమాలయ అని నిత్యాగ్నిహోత్రీడీకుడైన రాముడు గుండు చేయించుకొని పిలక పెట్టుకుని ముడి వేసుకుని ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాయి మూర్తులు అక్కడ. ఆ యంత్రం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆహ్వానించారని ఒకప్పుడు త్యాగరాజస్వామి బయలుదేరి ఆ కాంచీపురం వెళ్ళి ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠంలో కొంతకాలం ఉండిపోయి అనేక కీర్తనలు చేశారు. ఈ మధ్యకాలంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిన తరువాత ఆ ఉపనిషద్ బ్రహ్మేంద్ర మఠంలో అక్కడ ఉన్నటువంటి రామాలయంలో ఉన్న యంత్రమేమి, ఆ యంత్రం ఎందుకంత శక్తివంతమైంది, ఎందుకు ఇప్పటికీ ఆ ప్రాంగణం అంత పవిత్రంగా అక్కడికి వెళ్ళగానే ఏదో మనసులో ఒక గొప్ప శాంతి కలుగుతుంది, ఎందుకు అట్లా జరిగింది అని పరిశీలనం చేసి ఆ యంత్రం ఏముంది తీసి చూడడానికి కుదరక అనేక ప్రయోగాలు చేసి దాని మీద క్షేమకరమైనవే వెయ్యాలి కాబట్టి బియ్యపిండి ఇటువంటి వేసి కాగితం మీదకి ముద్రలు తీసి దాన్ని సంస్కృత భాషలోకి యంత్రంలో ప్రవేశం ఉన్న విద్వాంసుల్ని తీసుకొచ్చి ఆ యంత్రాన్నంతటినీ పరిశీలనం చేశారు. పరిశీలనం చేస్తే అందులో 8 దిక్కులా కూడా 8 విష్ణు ఆయుధాలు ఉండి 4 వైపులా 4 ధనస్సులు అన్నీ ఒక్కలా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండి నమో నారాయణాయ, నమో వాసుదేవాయ ఇటువంటి విష్ణు సంబంధమైన మంత్రాలతో నిండి ఉండి ఇందులోకి రామచంద్రమూర్తి యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధి మొదలైనటువంటి సమస్త ధాతువుల్ని ఇంద్రియాల్ని రాముడి జీవశక్తిని ఆవాహన చేసి నిక్షేపిస్తున్నాము ఈ యంత్రంలో అని ఉంది. ఆ యంత్రం యొక్క ప్రధాన స్థానంలో దాని యొక్క బిందు స్థానమునందు సీతామహాదేవిని ఆవాహన చేశారు. ఆంజనేయ స్వామి ఎవరైతే ధర్మ విరోధులుంటారో వారిని శిక్షించి లోకమును కాపాడుగాక అని హనుమని కూడా యంత్రంలోకి ఆవాహన చేశారు. ఆ యంత్ర వైభవాన్ని గుర్తించి దాన్ని బంగారు రేకు మీద లిఖించి అయోధ్యానగరానికి తీసుకెళ్ళి అక్కడ దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు. ఆ యంత్రాన్ని 3 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు మీద కంచి ప్రస్తుత పీఠాధిపతులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ యంత్రాన్ని ఆరాధన చేస్తున్నారు. నేను ఈ మధ్య తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళాను. కాంచీపురం వెడితే ఏం చేస్తున్నావు అని అడిగారు. ఇట్లా రామాయణం మీద ప్రవచనాలు ఉన్నాయి స్వామి, మీ ఆశీర్వచనం కావాలి అన్నాను. ఆయన అకస్మాత్తుగా నాకు మర్నాడు పొద్దున్న పీఠానికి ఎదురుగుండా అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, అక్కడికి ఆ యంత్రాన్ని ఆయన పూజ చేస్తున్న దాన్ని పంపించి, ఇది నన్ను నమ్ము కోటేశ్వరరావు, ఇది రాముడే, ఇది సీతమ్మే, ఇది హనుమయే, ఈ యంత్రాన్ని
నువ్వు విశాఖపట్నం తీసుకెళ్ళి రామాయణం జరిగేటప్పుడు శ్రీరామ జననం సర్గ వచ్చిన రోజున వేదిక మీద పెట్టి రామాయణ ప్రవచనం అయిపోయే వరకు కూడా దాన్ని అక్కడే ఉంచు అని చెప్పారు. చెప్పి ఆయనే పంపించారు. నేను ట్రైన్లో వచ్చాను, అందులో వద్దని ఆయన వేరు వాహనంలో దాన్ని పంపించారు. నేను కాకినాడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. రేపు సాయంకాలం 5:15కి ఆ యంత్రాన్ని బ్రహ్మశ్రీ సత్యనారాయణమూర్తి గారి స్వగృహం నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉంచుతారు. అట్లాగే స్వామివారు శ్రీరామ జననం జరిగినటువంటి రోజున తంజావూరు జిల్లాలో గర్భరక్షాంబ అని ఒక అమ్మవారు ఉంది. ఆమె చాలా గొప్ప తల్లి. ఆవిడ గర్భిణీ స్త్రీలకి గర్భ విచ్ఛితి జరగకుండా ప్రసవం జరిగేటట్టుగా అనుగ్రహిస్తుంది అని. ఆవిడ ప్రార్థనకి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంది. ఆయన ఆ అమ్మవారి మూర్తిని ఆ శ్లోకాన్ని ఇచ్చి శ్రీరామ జననం జరిగే రోజున ఈ శ్లోకం అందరితో చెప్పించి వీలైతే అందరికీ కూడా శ్లోకం ఉన్న కార్డులు పంచిపెట్టు అని చెప్పారు. ఆయన ఆజ్ఞని శిరసావహించి ఆ ధర్మవర్ధిని ట్రస్ట్ పనుపున కార్డులు ముద్రణ చేయడం జరిగింది. రేపు బహుశः శ్రీరామ జనన సర్గ వస్తుంది. రేపు శ్రీరామచంద్రమూర్తి జననం జరుగుతుంది. అందుకని చాలా చాలా పవిత్రమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి. కాబట్టి రేపు హనుమత్ జననం, రామచంద్రమూర్తి, లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననం ఇవన్నీ వస్తాయి. కాబట్టి 5:15కి ఆ యంత్రాన్ని సత్యనారాయణమూర్తి గారి ఇంటి నుంచి ఊరిరిగింపుగా తీసుకొచ్చి వేదిక మీద పెడతారు. రేపు